కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. నిజంగా ఆనాడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా ఒకటే దశలో విడుదల చేస్తామన్నారు. ఇంతవరకు మీరు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మనకు విద్యార్థులు చదివేటోళ్ళంతా దాదాపు గరీబ్ పేద విద్యార్థులే కాబట్టి వాళ్లకు రావాల్సిన పూర్తిగా పెండింగ్లో ఉన్న రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఏది కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం, విఫలమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు మీరు మోసం చేసిండ్రు, యువతులను మోసం చేసిండ్రు, మన అలాగే అవ్వలను మహిళలను అందరినీ మోసం చేసిండ్రు. అయినా మీరు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిగా మర్చిపోయినని సందర్భంగా తెలియడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీద మీరు దృష్టి పెట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ ఒక్కటే తాపలా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు. అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ముఖ్యమంత్రి గారు, విద్యార్థుల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే విద్యార్థులకు శాపంగా మారింది. నిజంగా మీరున్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ను విడుదల చేయాలి అని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు విద్యార్థుల పక్షాన ఆనాడు ఎన్నో మీరు హామీలు ఇచ్చిండ్రు, అయినా ఇప్పుడు అధికారంలోకి రాగానే పూర్తిగా విద్యార్థులను మర్చిపోవడం, మీరు గద్దెనెక్కినాక ఒక మాట, గద్దెనెక్కినప్పుడు ఒక మాట మాట్లాడడం కాదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విద్యార్థుల మేము ఎలక్షన్ హామీలో ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మేము రిలీజ్ చేస్తామన్నారు. దాదాపు సంవత్సరం గడిచిన సుతా విద్యార్థులకు ఏమి పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ వీటి మీద మాట్లాడిన దాఖలే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు, మీరు అసెంబ్లీలో ఏదో ప్రకటన చేస్తారని ఇంతవరకు మీరు స్పందించకపోవడం, అసెంబ్లీ సాక్షరత విద్యార్థులను స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ప్రకటించకపోవడం సుతా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. విద్యార్థి లోకాన్ని మీరు మోసం చేసిండ్రని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వారం 10 రోజులలో మీరు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్నటిదాకా మన యజమానులే వాళ్ళు కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన ఘనత సుధా మీకే దక్కింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సుధా ఇటువంటి మన ఉన్నత స్థాయి కాలేజీలను వాళ్ళు బంద్ చేయలేరు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో బంద్ చేసి మళ్ళీ వాళ్ళ విద్యార్థులకు మన సిలబస్ కాకుండా విద్యార్థులు చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది. ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అలాగే ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను
విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థుల పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఆందోళన కార్యక్రమంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై